అయితే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్ మీతోటి. మీరు ఇప్పటి వరకు చేసిన వాళ్ళలో మళ్ళీ వర్క్ చేయాలనిపించే డైరెక్టర్ ఎక్సెప్ట్ ప్రశాంత్. అండి మేబీ క్లాక్స్ ఆల్సో. క్లాక్స్ అజయ్. అంటే అజయ్ ఆబ్వియస్లీ నాకు RX అనేది ఇచ్చాడు కాబట్టి ఎనీ టైం లైఫ్ లాంగ్ ఆయన మీద అది ఉంటుంది. బట్ మిగతా ఎనీ టైం అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ టైం ఎప్పుడైనా జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఆయనకి కాంబినేషన్లో. ఆయనే చెప్పాలండి. అవాయిడ్ చేయాలనిపించే డైరెక్టర్ చెప్పలేక ఉన్నారా? ఉంటారు ఉన్నారు, చెప్పలేరు. కానీ సరే, అయితే నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తాను. వాళ్ళలో ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారో చెప్పండి. నాని గారు స్క్రిప్ట్ సెలెక్షన్. అజిత్ గారి దగ్గర నుంచి అంటే ఎంత పెద్ద స్టార్ అయినా ఏమైనా మనం ఏ మనిషిలాగా ఏంటో అది ఎప్పుడు లూజ్ అయినా మనం మనిషిలాగా వేస్ట్ అని ఆయన నుంచి నేర్చుకున్నా. అంటే డౌన్ టు ఎర్త్ అనుకోవచ్చు. అంటే బీయింగ్ అవర్ సెల్ఫ్ అండి. అంటే ఆయన ఇప్పటికీ అదే బైక్ అదే బిర్యానీ వండుతారు సెట్లో అందరికి. చిన్న ఓయో రూమ్స్ లో వెళ్ళి ఉంటాడు. అంటే ఆయన బైక్ రైడ్కి ఎక్కడికో ర్యాండమ్ గా హెల్మెట్ పెట్టుకొని అజిత్ గారు అని తెలియదు, మన పక్క నుంచి ఎప్పుడో చాలా సార్లు వెళ్ళి ఉంటాడు. వెళ్ళి వేరే ఏదో ఫేక్ ఐడి పెట్టుకొని చిన్న రూమ్స్ లో వెళ్ళి ఆ ఫుడ్ కూడా ఏదో ఎవరితోనో తెప్పించుకొని మ్యాగీలు, అంటే అంత హైజీనిక్ ఫుడ్ కూడా కాదు, అలానే దట్ ఈస్ హిజ్ ఎంజాయ్మెంట్. అలాగే బతుకుతారు ఆయన. అంటే అది ఎంజాయ్మెంట్ కోసం అంటే ఏదైనా ఎక్స్ప్లోర్ ఎక్స్పీరియన్స్. ఆయనకు అంత ఇష్టం బైక్ రైడ్ అనేది, ఆయనకు చిన్నప్పటి నుంచి ఇష్టం. సో దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఓకే ఇప్పుడు నేను స్టార్ అని చెప్పి పద్దాకా బౌన్సర్లో వేసుకొని అది మెయింటైన్ చేస్తూ ఇలా కూర్చొని అది ఎప్పుడు ఉండదు ఆయనలో. సో ఎంత లైఫ్లో మీరు ఏం అచీవ్ చేసినా నీవు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఫస్ట్, దాని తర్వాతే ఏదైనా స్టార్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఫస్ట్ యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. అది నేర్చుకున్నాను అజిత్ సార్. అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి అదే అండి డెడికేషన్, ప్యాషన్. అంటే నేను ఎంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గర చేసినా అసలు ఆయన దగ్గర ఉండే ఒక టైప్ ఆఫ్ అంటే ఆయనకుండే ఎక్స్పీరియన్స్ ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది కదండి, అది అసలు ఎవరి దగ్గర ఉండదు. అసలు సినిమా ముందు రోజు నన్ను అలా పిలిచి చెక్ అంతా క్లియర్ చేసి రెమ్యూనరేషన్ చెక్ అలా ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చి, సినిమా వర్క్ అవ్వకపోతే మళ్ళీ ఆయనే నాకు వచ్చి ప్రాపర్గా అంటే వాయిస్ మెసేజ్లో ప్రాపర్గా ఇంత 1.5 minute వాయిస్ మెసేజ్ పెట్టారు నాకు. ఫ్లాప్ అయిన తర్వాత ఎందుకు ఫ్లాప్ అయిందని అంటే లిటరలీ ఒక టైప్లో సారీ చెప్పారు ఆయన నాకు. ఆయన స్టేచర్కి కానీ ఇది కానీ అవసరం లేదు. అవును, నువ్వు మమ్మల్ని నమ్మి వచ్చావు, మేము అది డెలివరీ చేయలేకపోయాము, సో నీకు డెఫినెట్లీ మళ్ళీ ఇంకో హిట్ ఇస్తాను. అది హిట్ ఇవ్వకపోవడం ఓకే, బట్ టెల్లింగ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ ఇస్తారులేండి. ఆ టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా వచ్చేస్తుంది కూడా. లావణ్య త్రిపాఠి గారు అంటే ప్రొఫెషనల్గానే ఏదన్నా చేద్దాం అనుకుంటుంది. షీ డజంట్ డూ ఎనీ టాక్టిక్స్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు షీ అండ్ వరుణ్ వర్ డేటింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అది నా విషయం నేను చేస్తున్నప్పుడు కూడా నాకు తెలియదు. సో అట్లా అంటే పర్సనల్ లైఫ్లో ఉండే తన ప్రొఫెషనలిజం అది బాగుంటుంది. బన్నీవాస్ గారు ఫస్ట్ నాకు ఆయనలో అన్నిటికంటే ఎక్కువ నచ్చేది అయితే బన్నీ గారి మీద ఆయనకు ఉండే అభిమానమే. పేర్లోనే పెట్టుకున్నారు కదా. అసలు ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఇది కానీ అంటే ఏంటి వీళ్ళిద్దరు బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. బన్నీవాస్ గారితో 5 minutes మాట్లాడితే ఖచ్చితంగా 1 minute మనము బన్నీ గారి గురించి బన్నీ గారి గురించి ఉంటుంది. సో ఆయన ద్వారా మీరు బన్నీ గారి గురించి తెలుసుకునే విషయం ఏంటి? ఆయనకి అర్ధరాత్రి లేపి ఎప్పుడు ఏంటి నీకేం కావాలి అని అంటే ఐ వాంట్ టు బీ ది బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్, దానికోసం నేను కష్టపడతా అని చెప్పి పడుకుంటాడు అల్లు అర్జున్ గారు. సో ఎవ్రీ సెకండ్ హీ వాంట్స్ టు బీ ద బెస్ట్, హీ వాంట్స్ టు ఇంప్రూవ్, హీ వాంట్స్ టు బికమ్ ద బెస్ట్. సో ఆ జీలు, ఆ ప్యాషన్, ఫైర్ పుష్ప అని చెప్పిన డైలాగ్ ఆయనకు సెట్ అయ్యే డైలాగ్. పాయల్ రాజ్పూత్ నేర్చుకోవడం అంటే కాదు నేర్చుకుంటాం అంటే కొన్ని క్వాలిటీస్ కూడా మనకి. ఇప్పుడు నేను మీతో మాట్లాడాను అనుకోండి, నేనేం నేర్చుకుంటానంటే ఒక స్టార్ అయినా కూడా హంబుల్గా ఉండాలి. మీరు ఇందాక అజిత్ అలా కొన్ని నేర్చుకుంటాం. ఫైల్ నుంచి ఏమైనా నేర్చుకునే ఏమైనా ఉన్నాయా అంటే ఫోన్ వాడకూడదనో లేదా ఇలాంటి కొన్ని ఏమి ఉంటాయి కదా, లిమిటెడ్గా తినడం అయ్యో ఉంటాయి. సంథింగ్ ఏమైనా ఉందా లేదా? లేకపోతే వదిలేసేయండి, నో ప్రాబ్లం. పాయల్ నుంచి అంటే యాక్చువల్లీ రివర్స్లో నేర్చుకోవడం కాదు, నేర్పించారా? కాదు, ఒకసారి తను ఏదో అజయ్ స్క్రిప్ట్ సీన్ ఏదో నరేట్ చేస్తున్నాడు, చెప్పేస్తాలే ఏం కాదు. సీన్ ఏదో నరేట్ చేస్తుంటే తను వింటున్నట్టు చేస్తూ ఫోన్ చూసుకుంది. ఫోన్ తీసి ఇలా ఇసిరేసి ఇప్పుడు ఇను అన్నాడు. హీ లిటరలీ త్రూ అవే ద ఫోన్ లైక్ దట్. ఫోన్ దగ్గర కూడా వెళ్ళకుండా అప్పుడు
ఇలాంటివి చాలా అవుతాయి మాకు. అజయ్ అండ్ పాయల్ కాంబినేషన్ భలే ఉంటుంది. మీ కాంబినేషన్ కాదు, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ సూపర్ ఉంటుంది అసలు. హైలైట్. అయితే చూడాలి మొత్తం మీ ముగ్గురు కెమిస్ట్రీ ఇంకొకసారి చూడాలి దీనికోసం, ఇలాంటి వాటి కోసం అయినా సరే. సరే ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తా, వీళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలనుకునే క్వాలిటీస్ ఏమంటే చెప్పండి. ఎన్టీఆర్ గారు అంతే అండి, ఆ జీల్, ఆ ప్యాషన్ టు గ్రో, అంటే హీ వాంట్స్ టు బీ ద బెస్ట్ ఆల్వేస్. యా. రామ్ చరణ్ గారు బీయింగ్ రీగల్, అంటే హుందాగా ఉండడం, ఎక్కడ యూనో చిరంజీవి గారి కొడుకు అంటే చిరంజీవి గారి కొడుకు, అది ఉంటుంది, కనిపిస్తుంది అది. ఎస్. ప్రభాస్ గారు హంబుల్ అండి. ఆయన బాడీ అంటే ఎక్కడ అరే ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా ఆయన ఒకసారి ఆయన కలవాల్సిన అవసరం లేదు. ఆయన ఇంటర్వ్యూలు చూసినా ఎక్కడ చూసినా అరే ఎంత క్యూట్గా ఎలా ఉన్నాడు ఏంటి అని అలా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ద ఓజీ మ్యాన్, మీకు కత్తి కూడా పట్టుకున్నారు కదా. ఆయన నుంచి అంటే చాలా, అంటే ఒకటి చెప్పడం కష్టం, బట్ ఐ థింక్ దాన్ని ఏమంటారు, సిన్సియారిటీ, హానెస్టీ. మహేష్ బాబు గారు ద పర్ఫెక్ట్ మ్యాన్. పర్ఫెక్ట్ అంటే బికమింగ్ సో సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, నో కాంట్రవర్సీ, పర్ఫెక్ట్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ దిక్. జస్ట్ అంటే మీకు ఒక డ్రీమ్ ఫర్ ఎనీ మ్యాన్ ఇస్ మహేష్ బాబు గారిస్ లైఫ్. కరెక్ట్గా చెప్పారు యాక్చువల్గా.